అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే జుంటె తేనె దారాల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యం అని చెప్తున్నాడండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం చదివిస్తున్నాడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మదినిచ్చును, అదేవిధంగా సమాధానంగా మమ్మల్ని ఉంచుతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహావచనం బట్టి ఆయన కోపదాలను బట్టి ఆయన నడుదలను బట్టి ఎవరికి రుచి తెలుస్తుందండి? ఎవరికి మధురంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యము? ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి మాత్రమే రుచి తెలుస్తూ ఉంటుంది, అందులో ఉన్న రుచి తెలుస్తూ ఉంటుంది, మధురంగా దాంట్లో మధురము తెలుస్తూ ఉంటుంది అనమాట అండి. అలాగే జ్ఞానము గలవారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారని చెప్పేసి మరొక చోట వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము మానవుడికి జీవాహారం అని చెప్పేసి మరొక చోట రాయబడి ఉంది కనుక మనందరము కూడా దేవుని పిల్లలం కనుక శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విందాం. వింట వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. దేవుని యొక్క వాక్యము ఎవరైతే వింటారో వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుని ఆశ అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి, అందరికీ దేవుని కృప ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడవాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి. ఎవరు దీవించబడతారు? శ్రద్ధగా పనిచేసే వాళ్ళు దీవించబడతారా, అశ్రద్ధగా పనిచేసే వాళ్ళు దీవించబడతారా అని చూసుకున్నట్లయితే శ్రద్ధగా పనిచేసే వాళ్ళు మాత్రమే దీవించబడతారు. దేవుని యొక్క వాక్యం ద్వారా చదివిస్తూ ఉందండి. కాకపోతే దేవుడిచ్చిన మహావచనాన్ని బట్టి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడండి. నా పిల్లలు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక దినాన్ని నా వాక్యం విని నా మాట ప్రకారం నడుచుకుని నా ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తారని చెప్పేసి దేవుడు కొంత సమయాన్ని మనకి ఇస్తూ ఉంటాడు అనమాట అండి. అందుకే సమయాన్ని సద్వినియోగము చేసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. పోయిన సమయాన్ని మరలా మనము తీసుకురాలేము కనుక అందరూ కూడా చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుని యొక్క ఆశను నెరవేర్చే విధంగా మనము జీవించాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలండి. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని చక్కగా వాక్యం ప్రకారం మనము నడుచుకుంటే చక్కగా మనకి ఏ ఆశీర్వాదాలు అయితే రావాలో ఆ ఆశీర్వాదాలు దేవుడు మన మీదకి పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. విందామా దేవుని యొక్క వాక్యాన్ని, అందులో ఉన్న రుచిని తెలుసుకుని చక్కగా దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుని యొక్క వాక్యం ద్వారా అందరూ కూడా జీవించాలని, దేవుని యొక్క వాక్యం అందరూ తెలుసుకోవాలని, దేవుని యొక్క వాక్యము అందరూ వినాలని, దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క కృపను పొందుకుని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆశీర్వాదం గురించి తెలుసుకుని అందరూ కూడా హాయిగా జీవించాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసుకుని మహాపురుషుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తుంది ప్రభా. జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభా. అలాగే తండ్రిస్తుంది ప్రభా. యెహోవా ఉత్తముడని రుచి తెచ్చుకోమని చదివిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. నీ యొక్క వాక్యమేని ఈ యొక్క వాక్య ప్రకారం నడుచుకుని తండ్రి, నీ యొక్క వాక్యం శ్రద్ధగా వింటేనే తండ్రి ప్రభా అందులో ఉన్న రుచిని తెలుస్తూ ఉంటుందని నీకు వందనాలు. ఎవరైనా తండ్రి ప్రభా మాకు ఒక గులాబ్ జామ్ తెచ్చి ఇచ్చి తండ్రిస్తోతాను ప్రభా. తండ్రి ప్రభు రుచి ఎలాగుందని చెప్పేసి అడిగినప్పుడు తండ్రిస్తుంది ప్రభా. గులాబ్ జామ్ నవలకుండా మింగేస్తే తండ్రిస్తుంది ప్రభు. రుచి ఏమి తెలుస్తూ ఉండదు తండ్రిస్తుంది ప్రభు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పగలదు తండ్రిస్తుంది ఎలా ఉందని తండ్రి. రుచి తెలియాలి అంటే తండ్రి ప్రభు అది నవిలి మెంగాల తండ్రిస్తుంది ప్రభు. ఆ రుచిని నాలుగుకి అందించాలి తండ్రిస్తుంది ప్రభు. అప్పుడే నాలుగు తండ్రి రుచి తెలియజేస్తూ ఉంటుంది. నీకు వందనాలు. అలాగే ప్రభు నీకు వందనాలు తండ్రిస్తుంది ప్రభు. బిడ్డలందరూ తండ్రి శ్రద్ధగా నీ యొక్క వాక్యం విని తండ్రిస్తుంది ప్రభు. నీ యొక్క వాక్యం ద్వారా రావాల్సింది దేవుని ఆశీర్వాదం సమృద్ధి దయచేయండి. గర్భిణీని సుఖబిడ్డ దయచేయండి. సంతానం బిడ్డలకు సంతానం దయచేయండి. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం దయచేయండి తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి కష్టాల్లో, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులో బిడ్డలందరూ కూడా దీవించండి. వారికి కావాల్సిన సహాయం దయచేయండి. అలాగే తండ్రిస్తున్న ప్రభా. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతి వృత్తులు చేసుకున్న తండ్రిస్తున్న ప్రభా. వాహనాలు నడిపే వారిని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి నీ వాక్యం శ్రద్ధగా విని తండ్రిస్తున్న ప్రభా. అందులో రుచిని తెలుసుకుని తండ్రిస్తోత్రం ప్రభా.
తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మరొకసారి మా అందరికి ప్రభా మంచి ఆరోగ్యం దాయిచ్చేయమని, చిన్నలను పెద్దలను యవనస్తులను వృద్ధులను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని బాగా చదువుకోవడానికి తగిన శాంతి దాయిచ్చేయండి. స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభా వాళ్ళని దీవించి ఆశీర్వదించి, వారి రాకపోకల ప్రయాణంలో కాసి కాపాడమని, అందరి యొక్క రాకపోకల ప్రయాణంలో కాసి దాచి కాపాడి క్షేమంగా అందరినీ ఉంచమని, మంచి ఆరోగ్యం దాయిచ్చారు. మా ప్రార్థనలకు ఇస్తారు, మా ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చారు. మా కొరతలను యేసుక్రీస్తు వేసమే నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమె దేవుడు ఇచ్చిన మహావచనం కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మనందరము కూడా శ్రద్ధగా విన్న వాక్యాన్ని వీలైతే మీ తోటి వారికి, మీ పక్క వారికి, మీ ఇరుగు వారికి, మీ పొరుగు వారికి, మీకు ఏ మాటలైతే తెలుసో ఆ మాటలో వాళ్ళకు కూడా కొంచెం చెప్పి చక్కగా వాళ్ళకు కూడా మనకలాగా దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొంది భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి అందరికీ ఉండాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనం కూడా మనకు వచ్చిన మాటలు కొన్ని మాటలు ఇతరులకు చెప్పి చక్కగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలగజేద్దామా. వాళ్ళతో పాటు మనందరము కూడా దేవుని పిల్లలము కనుక భూమి మీద హాయిగా జీవిద్దామా. దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఏమంటారు ఈ ఆలోచన మీదే. దేవుని యొక్క మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు ఈ ఆలోచన మీది. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్ అందరూ కూడా మనం బాగోవాలి, మన పక్కవారు బాగోవాలి, మన ఇరుగువారు బాగోవాలి, మన పొరుగువారు బాగోవాలి, మన ఫ్రెండ్స్ బాగోవాలి, అందరూ బాగోవాలి. అందులో మీరు నేను మనందరం ఉండి దేవుని భయభక్తులు కలిగి చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉందాం. ఏమంటారు మీ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక. మరొకసారి మీ ఆలోచన మీదేనండి.